గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మీరు వంశీ గారు బెస్ట్ పార్ట్ ఏంటంటే నాకు బాగా గుర్తు లాస్ట్ క్యూఎండేలో ఒక చిన్న సినిమా క్యూఎండేలో వచ్చి చిన్న సినిమాలు తీయడమే రిస్క్ తీయొద్దని చెప్పారు మీరు. అలాంటి మిమ్మల్ని ఎదురుగుండా పెట్టి వీళ్ళందరూ ప్రూవ్ చేశారు. లేదు చిన్న సినిమాలు తీయచ్చు, తీస్తే మేము అందరూ డబ్బులు కూడా సంపాదించవచ్చు అని మీకే డబ్బులు ఇచ్చి మీరే రాంగ్ అని ప్రూవ్ చేశారు. బట్ కండిషన్స్ అప్లై, మీరు ఇందాక అన్నట్టే కండిషన్స్ అప్లై. ఎనీవేస్ వెరీ హ్యాపీ. ఏంటంటే ఒక పెద్ద సినిమా ఆడేదానికంటే కూడా ఒక చిన్న సినిమా ఆడితే ఇండస్ట్రీలో అదొక తెలియని హ్యాపీనెస్. అవును. ఇప్పుడు అండ్ మిమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏం లేదు, జస్ట్ ఫర్ ది సేక్ అడుగుతున్నా. అసలు ఎక్కడ ఆగుతుంది అనుకుంటున్నారు ఇది? అంటే మల్టీప్లెక్సెస్ అన్నీ కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నాయండి. ఐ హోప్ సెకండ్ వీక్లో కింద సెంటర్కి వెళ్తున్నాం. ఎందుకంటే ఫస్ట్ వీక్లో కింద సెంటర్లు వేయలేదు. ఇప్పుడు సెకండ్ వీక్లో కింద సెంటర్స్ కూడా వెళ్తున్నాం. బీ సెంటర్స్కి కానీ ఇట్లా స్ప్రెడ్ అవుతున్నాము. సో యాజ్ ఆఫ్ నౌ ఐ థింక్ ఇట్ ఈస్ రన్నింగ్ నియర్లీ 22. వంశీ 22 నియర్లీ 22 అబవ్ ఉంది. బిట్వీన్ 22 and 23 మధ్యలో రన్ అవుతుంది. బై ద నెక్స్ట్ వీక్ ఎండ్కి ఐఎమ్ హోపింగ్ ఇట్ విల్ టచ్ 30. Because and it depends on the situations also. కొత్త రిలీజ్. It depends on the other releases and situations also. But 30 అనేది టచ్ చేస్తుందని చెప్పి నా హోప్. నైస్ అండి. అండ్ టు ద యంగ్ టీమ్, మౌలి కానీ, శివాని గారు కానీ, మ్యూజిక్ డైరెక్టర్ గారు కానీ అందరూ చాలా బాగా చేశారు. వీఆర్ నెక్స్ట్ ఏం చేయబోతున్నారు అనేది ఒక చిన్న క్యూరియాసిటీ ఉంది. హోపింగ్ దట్ యూ విల్ సర్ప్రైజ్ అస్ అగైన్. యాక్చువల్లీ ఈ సినిమాలో ఫాదర్ క్యారెక్టర్ జగపతి బాబు గారు చేయాలి. ఆయనకి ఫస్ట్ నరేషన్ ఇచ్చింది ఆయనకి. క్యారెక్టర్స్ అందరిలో ఆయనకు బాగా నచ్చింది, కానీ కొన్ని కారణాల వల్ల చేయలేకపోయారు, కుదరలేదు ఆయనకి. ఆయన చాలా ఫీల్ అయ్యేవారు. ఈ సినిమా నుమాయిష్ ఎగ్జిబిషన్ షూటింగ్ అప్పుడు కాల్ చేసి, నేను శ్రీలంకలో ఉన్నానమ్మా, నాకు నిద్ర పట్టట్లేదు, నువ్వే గుర్తొస్తున్నావు, నాకు ఆ రోలే గుర్తొస్తుంది, నీ నరేషన్ గుర్తొస్తుంది, మనం పక్క ఒక సినిమా చేద్దామమ్మా, నువ్వు డైరెక్షన్ చేయి, నేను ప్రొడ్యూస్ చేస్తానని చెప్పి నాకు చెక్ ఇచ్చారు ఫిబ్రవరిలోనే. అప్పటికే ఇంకా షూటింగ్ హాఫే అయింది. సో స్టిక్కింగ్ టు హిమ్, ఆయనతోనే వెళ్దాము అని అనుకున్నాను. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. అండ్ ఈటీవీ విన్ సాయి గారు కానీ, నితిన్ గారు కానీ యాజ్ ఆల్వేస్ కంటెంట్ నమ్మే ట్రావెల్ చేస్తున్నారు. అండ్ ఇట్ ఈస్ పేయింగ్ ఆఫ్ ఫర్ యూ. ఇంకా మంచి సక్సెస్ కొట్టాలని చెప్పి వీఆర్ విషింగ్ యూ. థ్యాంక్ యూ అండి. మీకు చెప్పిన 28 days విండో కాదు, ఎక్కువ విండోనే ఉంటుంది. నైస్ అండి. వాసు గారు 50 ఏంటి 50 days